హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎల్జీ బ్రాండ్ నుండి ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లేకపోతే మీ డబ్బులే వేస్ట్ అవడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఏమీని ఎల్జీలో ద బెస్ట్ టీవీస్ ఏంటి, ద వర్స్ట్ టీవీస్ ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పట్లా. కాకపోతే ఎల్జీలో వాడు ప్రొవైడ్ చేసినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనకి రకరకాల టెక్నాలజీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈవో టెక్నాలజీ అని, ప్యానల్ టెక్నాలజీస్ అని, అలాగే అందులో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అనేటువంటి వాడైతే షో చేసుకొని సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మనం ఏంటంటే ఏదో గొప్ప టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఒక సామెత అయితే ఉంటుందన్నమాట, పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పేసి. సో ఆ సామెత ప్రకారం మనం ఆ టెక్నాలజీని చూసేసి ఎక్కువ డబ్బులు పెట్టేసి మనం అయితే పర్చేజ్ చేస్తున్నామన్నమాట. వీటి వల్ల మనకి చాలా లాసెస్ అనేటువంటివి ఉంటున్నాయి. రియల్ లైఫ్లో మనం వాటిని అయితే యూజ్ చేసుకోలేకపోతున్నాం అన్నమాట. అలాగే చాలా కన్ఫ్యూజన్స్ కూడా వీళ్ళైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మేము తీసుకొస్తున్నారు. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అన్నమాట. అలాగే కింద హైప్ బటన్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరు హైప్ చేయండి. వీడియో దాదాపులో 3 times వరకు అయితే హైప్ చేయొచ్చు అన్నమాట. లైక్ బటన్ పక్కనే ఉంటుంది హైప్ బటన్. సో దాన్ని కూడా ట్యాప్ చేస్తే ఇంకెక్కువ అయితే హైప్ అవడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మనకి మెయిన్ 8th నుండి సేల్ అయితే ఉంది కదా, మనకి ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్. ఆ సేల్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అయితే వస్తాయి. అలాగే నా రికమెండెడ్ స్మార్ట్ టీవీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కసారి వాటిని కూడా చెక్అవుట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్నాలజీ వచ్చినప్పటికి ఇవో టెక్నాలజీ. చాలామంది ఏంటంటే ఇవో అన్న పేరు చూడగానే ఇది మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నమాట. ఇవో అనేటువంటిది ఏంటి అంటే ఇది ఒక ప్యానల్ అయితే కాదన్నమాట. ఇది సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని ఎన్కోడ్ చేస్తూ మనకి ఎల్జీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్గ్రేడ్ ట్యాగ్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మెయిన్ వచ్చేటప్పటికి మన పిక్చర్ క్వాలిటీలోని, అలాగే బ్రైట్నెస్లోని, కాంట్రాస్ట్ లెవెల్స్లోని, అలాగే డీపర్ బ్లాక్స్లోని, అలాగే మన పెర్ఫార్మెన్స్లోని మన నాన్ ఈవో టీవీస్తో కంపేర్ చేసుకుంటే 20% వరకు ద బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా, అలాగే టీవీ కూడా మంచి థర్మల్ కూలింగ్గా ఉండేలాగా ఈ టెక్నాలజీ అనేటువంటి చూడడం జరుగుతుంది అన్నమాట. తద్వారా మనకి మంచి లైఫ్ అనేటువంటి ఈవో ఉన్నటువంటి టీవీస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉండేలా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ఈవో టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరి కోసం అంటే ఓఎల్ఈడి స్మార్ట్ టీవీస్ గురించి అన్నమాట. బిఫోర్ ద ఈవో మనకి ఓఎల్ఈడి స్మార్ట్ టీవీస్లో ఎక్కువగా పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ అని, అలాగే డెడ్ పిక్సెల్స్ అనేటువంటి, అలాగే మన ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అనేటువంటి, అలాగే యూఏ కంప్లీట్ ల్యాగ్ అయిపోవడము, పిక్చర్ క్వాలిటీ అంత బెటర్ ఉండకపోవడము, అలా బ్లాక్ షో వస్తున్నప్పుడు కొంచెం గ్రే కలర్లో కనిపించడం, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటి అప్పట్లో మనం కంప్లీట్గా నోటీస్ చేస్తాం అన్నమాట. నేను కూడా మీకు ఆ టైంలో మీకు చెప్తా ఉండేవాడు అనమాట, ఈ విధంగా ఉంది ఓఎల్ఈడి, ఆ విధంగా ఉంది అని చెప్పేసి. ఎప్పుడైతే ఈవో స్మార్ట్ టీవీస్ మార్కెట్లో కంప్లీట్గా ఎంటర్ అయ్యాయో మనకి పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ అనేటువంటి 99% రెడ్యూస్ అయిపోయాయి అని చెప్పుకోవచ్చు అనమాట. బికాజ్ మనకి థర్మల్ మేనేజ్మెంట్ అనేది అంత బెటర్ అయితే ఈవో టెక్నాలజీ ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా మెయిన్ వచ్చినప్పుడు ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. అలా బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్లో కనిపించి కంప్లీట్గా సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఈవో ఉన్నటువంటి ఓఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది, మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇవైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా ఓఎల్ఈడి స్మార్ట్ టీవీ కోసం మాత్రమే ఆ టైంలో ఈవో టెక్నాలజీని అయితే ఎల్జీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకు కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటాం కదా. సో అలా అడాప్ట్ చేసుకొని మనకి ఈవో అని చెప్పేసి ప్రతి ఒక్కరు గొంతులు వేస్తూ ఉన్నమాట. సో దీని వాళ్ళు ఏం చేశారంటే మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీలోకి సెకండ్ ఫేజ్లో తీసుకొచ్చారన్నమాట. సో మనకి ఓఎల్ఈడీలో పనిచేసిన విధంగా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్లో పనిచేస్తుందంటే మాత్రం అక్కడ మనకి 20% ద బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి మనం మహా అనుకుంటే 12% లేదా 10% మాత్రమే మనకి నాన్ ఈవో టీవీస్తో కంపేర్ చేసుకుంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండేది. ప్రైస్ కూడా మనకి నాన్ ఈవో మినీ ఎల్ఈడి టీవీస్కి, అలాగే ఈవో మినీ ఎల్ఈడి టీవీస్కి అప్రాక్సిమేట్లీ మనకి డిపెండింగ్ ఆన్ మోడల్ ఒక 15,000 నుండి 20,000 రూపాయలు ఆ పైన డిఫరెన్స్ అనేటువంటి వాళ్ళైతే చూపిస్తూ వచ్చేవారు అనమాట. అయితే మనకి ఈ మినీ ఎల్ఈడి టీవీలో ఈ ఈవో టెక్నాలజీ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే బ్రైట్నెస్ని మనకి కంప్లీట్గా ఆటో బ్యాలెన్సింగ్ అనేటువంటి చేస్తుంది, కాంట్రాస్ట్ని కొద్దిగా బూస్టింగ్ అనేటువంటి చేస్తుంది, బ్లాక్స్ కూడా కొద్ది డీపర్ బ్లాక్స్లో వచ్చే విధంగా లోకల్ డిమ్మింగ్ జోన్ మేనేజ్ చేస్తూ ఉండడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే మనకి థర్మల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఈ మినీ ఎల్ఈడి టీవీలో అంత బెటర్ సైడ్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఉండదని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మనకు కంప్లీట్గా ఓఎల్ఈడి ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ అయితే మినీ ఎల్ఈడి సెగ్మెంట్లో ఈ నియో అనేటువంటి ప్రొవైడ్ చేయదు అన్నమాట. అయితే మీకు అర్థమైంది కదా ఏ ప్యానల్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది. అయితే ఈవోని మనం పర్చేజ్ చేసుకోవచ్చా లేదా అంటే మాత్రం ఇక్కడ ప్రైస్ మీద డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. నాన్ ఈవో స్మార్ట్ టీవీస్లో డాల్బీ విజన్ ప్రొవైడ్ చేస్తున్నారు, హెచ్ఆర్10 ప్రో ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే డాల్బీ అట్మోస్ ఉంది, కంప్లీట్గా అన్ని రకాల స్పెక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనుకోండి.
ఈ టీవీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 40,000 రూపాయల బడ్జెట్లో 43 వస్తుంది అనుకుందాం అన్నమాట. ఇవే స్పెక్స్తో ఉన్నటువంటి QNED ఇవోతో వస్తుందన్నమాట. ఇది వచ్చినప్పటికీ మనకి అప్రాక్సిమేట్లీ 60,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తున్నాడు లేదా 55,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఈ ఇవో స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయడం వేస్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మనకి 8 to 9% డిఫరెన్స్ కోసము అంత బడ్జెట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదన్నమాట. ఓకేనా. అదే మనకి అండర్ 10,000 బడ్జెట్లోనే మీకు డిఫరెన్స్ అనేటువంటి చూపిస్తున్నాడు అనుకోండి ఈ 2 టీవీస్కి, అప్పుడు మీరు QNED సెగ్మెంట్లో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ OLED వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఎంత ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ చూపించినా సరే మీకు ఆ ఇవో అనేటువంటిది మనం పెట్టిన డబ్బులకి అయితే OLED స్మార్ట్ టీవీస్లో న్యాయం చేయడం జరుగుతుంది అన్నమాట. మినీ LED QNEDలో అంత పర్ఫెక్ట్గా అయితే న్యాయం చేయదు. సెకండ్ టెక్నాలజీ వచ్చినప్పటికి మోడల్ నెంబర్స్. మనకు సోనీ కానీ శాంసంగ్ కానీ మోడల్ నెంబర్స్తో ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే ఉండదు, కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది అన్నమాట. బట్ LG వచ్చినప్పటికి ఏంటంటే డిఫరెంట్ మోడల్ నెంబర్స్తో కొంచెం కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా రాంగ్ టీవీ అయితే మనం పర్చేజ్ చేసుకుంటాం. అది కూడా QNED మినీ LED OLEDలో అయితే అంత కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, చాలా క్లారిటీ అయితే ఉంటుంది. ఓన్లీ అల్ట్రాచర్ ప్యానల్స్లో మాత్రమే ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. బికాజ్ ఎక్కువ ఆప్షన్స్ అనేటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. మనం ఒక్కసారి అల్ట్రాచర్ ప్యానల్లో ఉన్నటువంటి మోడల్ నెంబర్స్ అన్నీ కూడా చెక్ చేద్దాము. సో మనకి ఎన్ని సంవత్సరాలు మారినా సరే పక్కన ఉన్న సిరీస్ మారుతుంది తప్ప ఈ యొక్క నెంబరింగ్ ఏదైతే ఉందో ఇదే కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడు 7 సిరీస్ అయితే ఉంటుంది అనమాట. 7200 కానీ 7300 కానీ ఈ విధంగా సిరీస్ అనేటువంటిది ఉంటుంది 7 సిరీస్. సో ఈ 7 సిరీస్ వచ్చే టీవీస్ అన్నీ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి టీవీస్ అనమాట. ఎవరైతే ఆఫ్లైన్లోకి వెళ్ళి బ్రో మాకు LG టీవీ కావాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి, అండర్ 25,000లో కావాలనుకుంటే మీకు ఈ 7 సిరీస్ టీవీస్ అనేటువంటి వాళ్ళైతే చూపించడం జరుగుతుంది అనమాట. దీంట్లో మన పిక్చర్ క్వాలిటీ పర్వాలేదు మంచిగానే ఉండడం జరుగుతుంది అనమాట. భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే మనకి ఆడియో క్వాలిటీ డీసెంట్గా అయితే ఉంటుంది. లాట్ ఆఫ్ ఫీచర్స్ ఏమీ కూడా ప్రొవైడ్ చేయడం అనమాట. అలాగే మీరు స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తున్నప్పుడు అంత మంచిగా మోషన్ బ్లర్ కూడా రెడ్యూస్ కాదు. పైగా ఏంటంటే మ్యాజిక్ రిమోట్కి ఈ టీవీ మ్యాక్సిమం కాంపాక్టబుల్ అయితే ప్రొవైడ్ చేయరన్నమాట. సో మనకంతా కూడా బేసిక్గానే ఈ టీవీ అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ వచ్చినప్పటికి 8 సిరీస్ అనమాట. ఈ 8 సిరీస్ని కూడా 2 టైప్లో డివైడ్ చేశాడు. ఫస్ట్ వచ్చినప్పటికి 8-2 సిరీస్ అనమాట, తర్వాత 8-3 సిరీస్. 8-2 ఏదైతే ఉందో ఇది మనకి మీడియం లెవెల్ స్మార్ట్ టీవీస్ అనమాట. ఇందులో మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది, డాల్బీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆడియో క్వాలిటీ అంతా కూడా డీసెంట్గా అయితే ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ కూడా కాంపాక్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 26,000 నుండి 30,000 రూపాయల మధ్యలో అయితే పెట్టడం జరుగుతుంది 43 నుంచి వచ్చేటప్పటికి. సో మనకి అంతా కూడా ద బెటరే ఉండడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత 8-3 సిరీస్, 8300, 8350 ఇవి కంప్లీట్గా మనకి అల్ట్రాచర్ సెగ్మెంట్లో ప్రీమియం రేంజ్ స్మార్ట్ టీవీస్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకి ద బెటర్ ప్యానల్ గ్రేడింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్స్ అన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బాక్స్లోనే. అండ్ కూడా వచ్చినప్పుడు ఆడియో క్వాలిటీ బాగుంటుంది, ల్యాగింగ్ ఇష్యూస్ ఏమీ కూడా ఉంటుంది అనమాట. పిక్చర్ క్వాలిటీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ టోటల్గా 3 సిరీస్ అనేటువంటి మోడల్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు బడ్జెట్ ఆధారంగా అయితే ఈ 3 సిరీస్లో ఏదైనా ఒక సిరీస్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి 8-3 సిరీస్ కంప్లీట్గా ఆఫ్లైన్ టార్గెట్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. అలాగే 7 సిరీస్ కూడా ఎక్కువగా ఆఫ్లైన్ టార్గెట్ అయితే తీసుకొస్తూ ఉంటాడు అనమాట. 8-2 ఏదైతే ఉందో ఇది 100% కూడా మనకి మ్యాక్సిమం అంతా కూడా ఆన్లైన్ టార్గెటెడ్గానే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి థర్డ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఏంటంటే ప్యానల్ టెక్నాలజీ అన్నమాట. సో మీకు సోనీ కానీ శాంసంగ్ కానీ TCL కానీ వేరే ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, వాళ్ళ టీవీలో ఏ ప్యానల్ యూజ్ చేస్తున్నామని చాలా క్లారిటీ చెప్తారన్నమాట. సోనీ వచ్చిందా IPS అని చెప్పేస్తాడు వాడు, లేదా VA ప్యానల్ అని చెప్తాడు అనమాట. శాంసంగ్ మేము కంప్లీట్ VA ప్యానల్తోనే వెళ్తామని చెప్తాడు. అదే TCL మేము HVA ప్యానల్తోనే వెళ్తామని చెప్తాడు. ఈ విధంగా వాళ్ళు ప్యానల్ ట్రాన్స్పరెంట్గా చెప్తున్నారు. LG మాత్రం అలా చెప్పదు. మరి స్కామ్ చేస్తుందా? ఇది ఎటువంటి మోసము స్కాము ఏమీ కూడా కాదన్నమాట. LG చేస్తుంది ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్ ఆధారంగా అంటే ఇంచెస్ ఆధారంగా వీళ్ళ ప్యానల్స్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 43 ఇంచ్ కానీ 50 ఇంచ్ కానీ స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేస్తే అందుట్లో మనకి 99.999% IPS ప్యానల్తోనే ఆ టీవీస్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే టీవీస్ మనకు చిన్నగా అయితే ఉంటాయి, మనం గోడకు పెట్టుకున్నా లేదా టేబుల్ మౌంట్లో పెట్టుకున్నా మనం ఒక సైడ్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ వంటగది ఏదో వంట చేసుకుంటున్నారు, సంథింగ్ ఏదో పని ఉంది, మీరు ఆ రూమ్లో బయట చూసినప్పుడు టీవీని మనకు సైడ్ నుండి అయితే కనపడతా ఉంటుంది. దీనివల్ల మనకి షేడ్ అనేటువంటిది వచ్చేసి ఆ సైడ్ అంతా కూడా షేడ్ అవుట్ కలర్స్ లేదా వాష్ అవుట్ కలర్స్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది అన్నమాట VI ప్యానల్ ప్రొవైడ్ చేస్తే. అదే మనకి చిన్న టీవీస్లో IPS ప్యానల్ ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఏ డైరెక్షన్లో చూసినా సరే ఆ టీవీని మనకి పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది నార్మల్గా స్టేబుల్గా కనిపించడం కోసం అని చెప్పేసి మన చిన్న టీవీస్లో వీళ్ళు IPS ప్యానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంతే తప్ప వీళ్ళు ఎటువంటి స్కామ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు.
అదే మనకి 55 ఇంచ్ 65 ఇంచ్ 75 ఇంచ్లో వచ్చేటప్పటికి విఏ ప్యానల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని గురించి మీకు 43 ఇంచ్ టీవీస్కి మన 55 ఇంచ్ అబోవ్ టీవీస్కి పిక్చర్ క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ అనేది సింపుల్గా నోటీస్ చేస్తాం. అందు గురించే మన అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్లో మీకు క్లారిటీగా చెప్తా. ఇది 43 ఇంచ్ టీవీ, దీంట్లో మనకి బ్లాక్స్ వచ్చేటప్పటికి 93% అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇదే టీవీ మనకి 55 ఇంచ్లో మీకు 100% అయితే ఉంటుందన్నమాట. బికాజ్ ప్యానల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనేది చెప్తుంది అనమాట. అందు గురించే 43 ఇంచ్ టీవీస్ అన్నింటిలో కూడా ఐపీఎస్ ప్యానల్ అని చెప్తాం. 55 ఇంచ్ అండ్ అబోవ్ వచ్చినప్పుడు విఏ ప్యానల్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఎటువంటి స్కామ్ ఏమీ కూడా వీళ్ళైతే చేయట్లేదు అనమాట. సో మీకు ప్యానల్స్ గురించి కూడా ఒక అవగాహన అయితే వచ్చిందన్నమాట. అయితే విఏ ప్యానల్ బెటరా ఐపీఎస్ ప్యానల్ బెటరా అంటే మాత్రం మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏది బెటర్ అనేటువంటిది చూద్దాం, ఎంతమంది పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతారు అనేది. సో టీవీ యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ప్యానల్స్లో ఐపీఎస్ బెటరా విఏ బెటర్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ కామెంట్ చేయకుండా అయితే మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. ఇది కంప్లీట్గా ఎల్జీలో ఉన్నటువంటి టాప్ 3 టెక్నాలజీస్ అనమాట. ఈ టెక్నాలజీస్ గురించి చాలామందికి తెలియక ఇవో టెక్నాలజీలో చాలామంది ఫెయిల్ అవడం జరుగుతుంది. అలాగే మోడల్ నెంబర్స్ గురించి కూడా తెలియక ఆఫ్లైన్లో డబ్బులు అయితే పాడు చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ప్యానల్ గురించి కూడా తెలియకుండా మనకి అయ్యో ఇటువంటి ప్యానల్స్ ప్రొవైడ్ చేసేస్తున్నారా అని చెప్పేసి కంప్లీట్గా మోడల్నే బ్యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. ఇది ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మార్చి 9వ తారీఖు నుండి సేల్ అయితే ఉందన్నమాట. ఈ సేల్లో మీ ముందుకు ద బెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెడితే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్ లక్ తెలుగు.